నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మళ్ళీ మణిపూర్లో మంటల్లో మీడియా మౌనం, ప్రజాస్వరం సోషల్ మీడియాలోనే ఎందుకు వినిపిస్తుంది? దేశంలో ఒక మూలలో మణిపూర్ మళ్ళీ అగ్నికొండంలా ఎందుకు మారింది? ఈ అగ్ని జ్వాలల ప్రధాన మీడియా కళ్ళకు కనిపించడం లేదా? టీవీ ఛానల్స్, పెద్ద పత్రికలు, నేషనల్ మీడియా కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నాయి? కానీ అదే సమయంలో సోషల్ మీడియా మాత్రం ఈ సంఘటనలను నిరంతరం బయటకు తీసుకువస్తుంది. ఈ విరుద్ధ దృశ్యం భారత ప్రజాస్వామ్యానికి ఒక గంభీరమైన ప్రశ్నను ముందుకు తీసుకొస్తుంది. ఎందుకు మణిపూరు బాధ ప్రధాన వార్తలుగా మారడం లేదు? ఏప్రిల్ 2026లో మణిపూర్లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 12 జిల్లాల్లో బంద్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాఠశాలలు, బ్యాంకులు, మార్కెట్లు కంప్లీట్గా మూతపడ్డాయి. వీధులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు భయంతోనే ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఈ పరిస్థితికి కారణం ఒక్కటి కాదు. బాంబు దాడులు, హత్యలు, జాతి సంఘర్షణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అదే సమయంలో ఉఖ్రుల్ జిల్లాలో నాగాలపై జరిగిన హత్యలు మరొక కోణంలో ఉద్రిక్తతను పెంచాయి. చురాచంద్పూర్ జిల్లాలో కుకీ సంఘాలు కూడా తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. ఇలా మైతేయి, కుకీ, నాగాలు 3 వర్గాల ప్రధాన విశ్వాస సంక్షోభం మరింత లోతుగా మారుతుంది. ఈ నిరసనలు కేవలం సంఘటనలపై ప్రతిస్పందన మాత్రమే కాదు, ఇవి ప్రభుత్వ వైఫల్యంపై ప్రజల ఆగ్రహానికి ప్రతిబింబం. 2023 మేలో ప్రారంభమైన జాతి హింస ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. అప్పటి నుండి కనీసం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఇప్పటికీ పునర్వాసం, భద్రత, న్యాయం ఈ 3 అంశాల్లో ప్రజలకు నమ్మకం కలగడం లేదు. కోంగ్ జోమ్ దినోత్సవం రోజు నిర్వహించే నిరసనలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇది 1891 ఆంగ్లో మణిపురి యుద్ధంలో వీరుల త్యాగాన్ని స్మరించుకునే రోజు. అలాంటి చారిత్రాత్మక సందర్భంలో ప్రజలు వీధుల్లోకి రావడం, న్యాయం కోసం నినాదాలు చేయడం ఇది ఒక సంకేతం. ఇది కేవలం రాజకీయ నిరసన కాదు, ఇది ఒక సామాజిక పిలుపు. అక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మీడియా పాత్ర. దేశంలో చిన్న విషయాలను కూడా పెద్దగా చూపించే మీడియా మణిపూర్ వంటి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిడి ఉందా, లేదా జాతీయ ప్రాధాన్యతల్లో ఈ ప్రాంతం ప్రాముఖ్యతను కోల్పోయిందా, లేక మీడియా కూడా ఒక వర్గ పక్షపాత దృష్టితో వ్యవహరిస్తుందా? సోషల్ మీడియా మాత్రం ఈ ఖాళీని పూర్తిగా పూరిస్తుంది. అక్కడ ప్రజలు, స్థానిక జర్నలిస్టులు, కార్యకర్తలు వారు నిజాలను బయటకు తీస్తున్నారు. వీడియోలు, ఫోటోలు, ప్రత్యక్ష అనుభవాలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యంలో కొత్త మీడియా శక్తిని చూపిస్తుంది. కానీ అదే సమయంలో అధికారిక మీడియా మౌనంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారింది. మణిపూర్ సమస్యను కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడటం తప్పు. ఇది భారతదేశంలో జాతి,
భూ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, భద్రత ఇవన్నీ ఆదివాసుల పట్ల సనాతన ధర్మం దాడులు చేస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవు. నమ్మకం, పునరుద్ధరణ, న్యాయపరమైన చర్యలు, సమగ్ర సంభాషణ ఇవి అవసరం. చివరకు ఒక ప్రశ్న మిగులుతుంది. దేశంలో ఒక ప్రాంతం మంటల్లో ఉంటే మిగతా దేశం మౌనం పాటించాలా, లేక ఆ బాధను పంచుకోవాలా? మణిపూర్ ప్రజల అరుపు, వారి గొంతుక ఇప్పటికీ వినిపిస్తుంది. అది ప్రధాన మీడియా ద్వారా కాకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా వెలుగులోకి వస్తుంది. కానీ నిజమైన పరిష్కారం కోసం ఆ గొంతు, ఆ అరుపు దేశమంతా వినిపించాలి. ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు విప్లవ మార్గాన్ని చేపట్టాలి. నేపాల్లో జరిగిన పరిణామాలను గమనించి ఆ మార్గంలో తమను తాము విముక్తులుగా చేసుకోవాలని సమతా సైనిక దళ్ మీకు తెలియజేస్తుంది. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ని బెల్ సింబల్ని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.